ఈ అవుట్ఫిట్ అనేది హల్దీకి కాబట్టి నాకు కొంచెం మినిమల్ గా తక్కువ రేట్ లో అయిపోవాలనుకుంటున్నాను. ఆ బడ్జెట్ ఇప్పుడే మీతో చెప్పను, ఎందుకంటే ఒకవేళ ఆ బడ్జెట్ లో రాకపోతే మళ్ళీ ఇజ్జత్ మొత్తం కచ్చరా కచ్చరా అయిపోతుంది కదా. నాకు చాలా నచ్చింది. నేను అవుట్ఫిట్ కూడా అలాగే వస్తుంది అనుకున్నాను, బట్ అవుట్ఫిట్ ఏమైంది అంటే బిస్కెట్ అయింది. ఆల్సో ఇంకేం చేసి ఉంటే అది హిట్ అయ్యేది అని చెప్పి నేను ముందు మాట్లాడతాను. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా కుర్ముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అంటే, యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ కి మేము శారీ తీసుకున్నాము. ఆ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ కోసం అని చెప్పి నేను వెళ్తుంటే అదే అకేషన్ లో హల్దీ ఈవెంట్ కూడా ఉందన్నమాట. సో ఆ హల్దీ ఈవెంట్ కి నేను ఒక అవుట్ఫిట్ నేనే డిజైన్ చేసుకుందాము అనుకున్నాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా డిజైన్ చేసుకుంటారు కదా. అండ్ ఈ అవుట్ఫిట్ అనేది హల్దీకి కాబట్టి నాకు కొంచెం మినిమల్ గా తక్కువ రేట్లో అయిపోవాలనుకుంటున్నాను. చూడాలి అక్కడికి వెళ్ళి తక్కువ రేట్లో నేను అవుట్ఫిట్ డిజైన్ చేసుకోగలుగుతానా లేదా అని చెప్పేసి. నేను యాక్చువల్లీ ఒక బడ్జెట్ అనుకుంటున్నాను. ఆ బడ్జెట్ ఇప్పుడే మీతో చెప్పను, ఎందుకంటే ఒకవేళ ఆ బడ్జెట్ లో రాకపోతే మళ్ళీ ఇజ్జత్ మొత్తం కచ్చరా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఆ బడ్జెట్ లో వచ్చిందా రాలేదా అని చెప్పి నేను మీతో అప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే మనం క్లాతింగ్ స్టోర్ కి వెళ్ళాలి కదా. సో చలో అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. గైస్, ఇగ్నోర్ మై వాయిస్. ఈ వీడియో తీసింది ఇండియాలో, బట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది మాత్రం యూకేలో. మళ్ళీ వెదర్ చేంజ్ వల్ల నాకు కోల్డ్ వచ్చి వాయిస్ మొత్తం పోయింది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి ఎల్బీనగర్లోని నార్సింగ్కి వెళ్ళాను. అక్కడ నేను చాలా క్లాత్ మెటీరియల్స్ చూస్తూ ఉండే అనమాట. జనరలీ మనకి కలర్ ప్రిఫరెన్స్ ఏమీ లేదు అనుకున్నప్పుడు చాలా మెటీరియల్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ తీసుకునేది హల్దీకి కాబట్టి మనకి ఎల్లో కలర్ అనే ప్రిఫరెన్స్ ఉంది. సో ఆ కలర్లోనే దొరకాలి అంటే నాకు కొంచెం కష్టమైంది. ఎందుకు అంటే నచ్చిన మెటీరియల్ ఏదైనా ఉంటే అది 2 మీటర్సే ఉంటుంది, లేదు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. అలా నేను చాలా చూశాను. అలా చూస్తూ ఉంటే ఒక మస్టర్డ్ ఎల్లో మెటీరియల్ విత్ స్మాల్ బూటా లాంటి ఫ్లవర్స్ వచ్చి ఉండే అనమాట. దాని కాస్ట్ కూడా తక్కువే ఉండే. సో దాన్ని అయితే చేతిలో పట్టుకొని ఇంకేమైనా నచ్చుతాయా, ఇంకేమైనా నా బడ్జెట్లో వస్తాయా అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. బట్ ఎన్ని చూసినా ఇందాక చెప్పినట్టు మెటీరియల్ లెంత్ తక్కువ ఉండడం, లేదా కాస్ట్ ఎక్కువ ఉండడం, ఇంకేదో అలా ఉండే అనమాట. సరే ఇది నచ్చింది కదా, ఇంకెక్కువసేపు ఎందుకు తిరగడం అని నాకు కూడా అనిపించింది. అండ్ ఆల్సో వెంకట్ కూడా ఓకే నచ్చింది అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి అదే ఫైనల్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఆ మెటీరియల్ ఫైనల్ చేసుకున్నాను కానీ అది 5.5 మీటర్సే ఉంది. సో నాకు ఆ 5.5 మీటర్స్లో నేను 8లా కుట్టించుకోవాలి, హ్యాండ్స్ సరిపోతాయా ఏంటి అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండే. కానీ ఐ వాంట్ టు గివ్ ఎ ట్రై. నేను ఈ 5.5 మీటర్స్తోనే ట్రై చేద్దాము అనుకున్నాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఎలాగో అలా డిజైన్ చేసుకుందాము, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది, హిట్ అయితే హిట్ అవుతుంది అని అనుకున్నాను. అలా అనుకున్నా కానీ కాకపోతే ఎలాగో అలా మెటీరియల్లోనే వచ్చే మోడల్ ఏదైనా కుట్టించుకోవాలి అని అయితే అనుకున్నాను. సో దాంట్లో ఎలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చాలా వెతికాను అనమాట. అప్పుడు నాకు చిన్ని అని మా చెల్లి ఒక అవుట్ఫిట్ డిజైన్ ఫోటో తీసి నాకు ఇలా కుట్టించుకో అక్క బాగుంటుంది అని పంపించింది. ఆ ఫోటో చూడగానే ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్. ఆ డిజైన్ ఏంటి అనేది నేను ముందు మీకు చూపిస్తాను. ఆ డిజైన్ చూడగానే నేను ఆ డ్రెస్లో ఊహించుకోవడం స్టార్ట్ చేశాను. నాకు చాలా నచ్చింది. నేను అవుట్ఫిట్ కూడా అలాగే వస్తుంది అనుకున్నాను, బట్ అవుట్ఫిట్ ఏమైంది అంటే బిస్కెట్ అయింది. నేను అనుకున్నట్టు అస్సలు రాలేదు. అవుట్ఫిట్ ఎందుకు ఫ్లాప్ అయింది అండ్ ఆల్సో ఇంకేం చేసి ఉంటే అది హిట్ అయ్యేది అని చెప్పి నేను ముందు మాట్లాడతాను. సో స్టే ట్యూన్డ్.
నైస్ నా అవుట్ఫిట్. మీకేమనిపించింది నా అవుట్ఫిట్ చూసి అని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నాకైతే అవుట్ఫిట్ ఫెయిల్ అయిపోయింది, నేను అనుకున్నట్టు రాలేదు. బికాస్ నేను అనుకున్న అవుట్ఫిట్ ఏంటి అనేది ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఆ పిక్చర్లో ఉన్నట్టు అవుట్ఫిట్ కుదరలేదు. ఎందుకు అనేది రీజన్స్ నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి హ్యాండ్స్. సో నేను చూపించిన అవుట్ఫిట్లో హ్యాండ్స్ అనేవి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి, నాకు మాత్రం ఇక్కడ ఇంతే స్లీవ్స్ వచ్చాయి. మేబీ క్లాత్ 5.5 మీటర్స్ వల్ల హ్యాండ్స్ సరిపోలేదు కావచ్చు. సో మేబీ నేను నెట్ క్లాత్ హ్యాండ్స్కి తీసుకొని ఉంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చేవేమో, అప్పుడు అవుట్ఫిట్ ఇంకొంచెం బాగుండేదేమో అని నాకు అనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి యునో ఆ అవుట్ఫిట్కి చున్నీ ఉంది. నేను కూడా ఈ అవుట్ఫిట్కి ఒక చున్నీ తీసుకున్నాను విత్ యునో డాల్స్ లాగా ఈ మధ్య వస్తుంది కదా ప్రింట్. సో అలాంటి చున్నీ తీసుకున్నాను. బట్ ఎందుకో వేసుకున్న తర్వాత ఈ డ్రెస్కి ఆ చున్నీ మ్యాచ్ అవ్వలేదు అని నాకు అనిపించింది. మేబీ నేను అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి చున్నీ తీసుకొని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. అదొకటి. థర్డ్ వన్ వచ్చేసి యూనో కింద స్కర్ట్కి ఇలా ఇవి వచ్చాయి కదా, ఇవి అనేవి బాల్స్ లాగా వస్తే బాగుండని నేను అనుకున్నాను. బట్ ఇవి ఇలా స్టిచ్ చేశారు నేను ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు. సో దీనివల్ల కూడా కొంచెం లుక్ పోయిందేమో అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో బ్యాక్ నెక్ అవి కూడా సరిగ్గా కుదరలేదు అని నాకు అనిపించింది. మేబీ నేను బొటిక్లో ఇచ్చుంటే బాగుండేదేమో, ఈ అవుట్ఫిట్ కరెక్ట్గా మంచిగా కుదిరేదేమో, చున్నీ లేకపోయినా కూడా కవర్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. మీరేమంటారో కింద నాతో ఒపీనియన్ షేర్ చేసుకోండి. సో ఇది ఇలా నా అవుట్ఫిట్ అయితే ఫ్లాప్ అయిపోయింది. బట్ దట్స్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. అండ్ ఆల్సో యూనో నేను బడ్జెట్ ఎంతలో అనుకున్నాను అని అంటే 1500లో మొత్తం అయిపోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఈ క్లాత్ మెటీరియల్ మొత్తం వచ్చేసి 5.5 మీటర్స్కి నాకు అరౌండ్ 890 ఆర్ సంథింగ్ అలా పడింది. లైనింగ్ ఒక 200 వేసుకోండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ స్టిచ్చింగ్కి నాకు ఒక 500 అలా పడింది. సో ఆల్మోస్ట్ 1500లోనే వచ్చింది, బడ్జెట్లో వచ్చింది. బట్ కొంచెం బిస్కెట్ అయింది. ఇది నా ఒపీనియన్. సో నా దృష్టిలో ఫెయిల్ అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని అంటే యునో ఇలా నాలాగా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి, కొంచెం ముందే ఈసారి తీసుకునే వాళ్ళు 5.5 మీటర్స్ ఉంటే హ్యాండ్ సరిపోదా అని ముందే స్టిచ్చింగ్ వాళ్ళతో మాట్లాడి చేస్తారు అని చెప్పేసి. అండ్ ఆల్సో చున్నీకి గురించి కానీ ఇలా మెజర్మెంట్స్ గురించి కానీ ఇలా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకు అవుట్ఫిట్ సక్సెస్ అయిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎందుకు మీకు హెల్ప్ అవ్వాలి, ఫెయిల్ అయిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. సో దాట్స్ వాట్ ఐ థాట్. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.